తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. This is Gayatri. Welcome to ET Exclusive. ఎప్పుడు గ్లోబల్ డయాస్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఏళ్లకేళ్లు ఇట్టే ఖర్చు అయిపోతాయి. అప్పుడప్పుడన్నా లోకల్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన కంటెంట్ని ఎలివేట్ చేయొచ్చు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న వారికి గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంతకీ మన పాన్ ఇండియా దర్శకులు ఈ విషయాల్ని వింటున్నారా? ఒక్కసారి అంతర్జాతీయ స్థాయిని అందుకున్న తర్వాత కిందికి చూడటం మన దర్శకులకు సాధ్యం కాదా? భారీ సినిమాలు చేసిన తర్వాత చిన్న సినిమాలు చేయడం అంటే నామోషి అవుతుందా? అలాంటిదేమీ ఉండదు. క్యూట్ కథని కాన్ఫిడెంట్ గా చెప్పి కోట్లు లాభం చూడొచ్చని మర్యాద రామన్న లాంటి సినిమా ప్రూవ్ చేసింది కదా. అలాంటప్పుడు లోకల్ సబ్జెక్టులు, తక్కువ బడ్జెట్లు మన దర్శకులను ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాయి? అప్పుడప్పుడైనా ఆరాంసే చోటమోట సినిమాలు, డ్రీమ్ ప్రాజెక్టులను క్విక్ గా తీసేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు? రంగస్థలం తర్వాత పుష్ప 2 భాగాలు, ఆ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్ట్ అంటున్న సుకుమార్ని ఆయన తరహా లవ్ స్టోరీతో చూడలేమా? మహానటి, కల్కి అంటూ జోరు మీదున్న నాగశ్విన్ నుంచి ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మనసుకు హత్తుకునే కథలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామందే. అలాంటి వారి కోసమైనా సూపర్ డూపర్ ప్రాజెక్టులకు కాస్త బ్రేక్ ఇచ్చి కంటెంట్ ఓరియంటెడ్ సబ్జెక్టులు చేయొచ్చుగా అనే రిక్వెస్టులు ఉన్నాయి. ఇటు సందీప్ వంగాను, ప్రశాంత్ నీల్ను, లోకేష్ కనకరాజ్ను అట్లీను అడుగుతున్నవారు లేకపోలేదు. మీ సినిమాలు మీవే, కాకపోతే అప్పుడప్పుడు మా కోసం సినిమాలు తీయండని అడుగుతున్నారు అప్కమింగ్ కెప్టెన్లు. ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్లు చేసే క్యూట్ అండ్ స్మార్ట్ మూవీస్ని చూసి నేర్చుకోవాలన్నది వారిలో కనిపిస్తున్న క్యూరియాసిటీ. మరి ఈ రిక్వెస్టుల్ని వాళ్ళు వింటారా? సముద్రమంత ప్రశాంతత, తుఫానంత బీభత్సాన్ని తనలో మోసే మహారాణి పాత్రలో కనిపించనున్నారు నయన్. నందమూరి బాలకృష్ణతో 4వ జోడీ కట్టనున్నారు ఈ లేడీ సూపర్ స్టార్. ఈ నెల 26న స్టార్ట్ కానుంది ఈ సినిమా. ఈ మూవీ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్తో సత్సంబంధాలు కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు నయన్. నయనతార తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఆమె పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటల్లో ఇదొకటి. నందమూరి బాలకృష్ణతో నయన్ నటించిన సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం సినిమాలను జనాలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ ని మరోసారి స్క్రీన్ మీద విట్నెస్ చేయడానికి సిద్ధమయ్యారు గోపీచంద్ మల్నేని. చరిత్ర, వర్తమానం మేళవింపుగా సాగే శక్తివంతమైన ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ 2 భిన్న కోణాల్లో కనిపించనున్నట్టు సమాచారం. నవంబర్ 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు గోపీచంద్ మల్నేని. ప్రస్తుతం తెలుగులో మనశంకర వరప్రసాద్ గారు మూవీలో నటిస్తున్నారు నయన్. 2026 సంక్రాంతికి జనాలకు హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు. సీనియర్ హీరోయిన్ అయినా ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత బిజీగా ఉన్నారు నయన్. రెమ్యునరేషన్ పరంగా బాగా డిమాండ్ చేసినా చాలా మంది హీరోలకు ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ జోడీ అనిపించుకోవడంతో గ్రేస్ కంటిన్యూ అవుతోందని నయన్ సక్సెస్ ని డీకోడ్ చేస్తున్నారు క్రిటిక్స్. బాలయ్య, నయనతార టాపిక్ ఇలా ఫ్లాష్ అయిందో లేదో, ఇప్పుడు సెట్స్ మీదున్న, టాక్స్ లో ఉన్న రిపీటెడ్ జంటల మీద ఫోకస్ గట్టిగానే పెరిగింది. నయన్ మాత్రమే కాదు, అనుష్క, సాయి పల్లవి, పూజా హెగ్డే, శ్రీలీల ఇలా చాలా మంది ఈ మోడ్లోనే ఉన్నారు. నార్త్ రామాయణంలో బిజీగా ఉన్న సాయి పల్లవి త్వరలోనే ధనుష్తో జోడీ కట్టబోతున్నారనే వార్త కోలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఆల్రెడీ మారి 2లో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్నారు ధనుష్ అండ్ పల్లవి. ఇప్పుడు రాజ్కుమార్ పెరియసామితో ధనుష్ చేసే సినిమాలోనూ పల్లవిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. సంక్రాంతికి రిలీజ్ అయ్యే జననాయకంలో విజయ్తో నటిస్తున్నారు పూజ. ఆల్రెడీ తమిళ్ బీస్ట్లో వీరి జంటకు మంచి మార్కులు పడ్డాయి. తమిళనాడులో నయా సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీలీల. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన పరాశక్తిలో నటిస్తున్నారు. ఈ మూవీకి నెక్స్ట్ శివకార్తికేయన్ చేసే సినిమాలోనూ శ్రీలీలనే నాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ ప్రభాస్ అండ్ అనుష్క కూడా త్వరలోనే కల్కి 2 సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ జంట కూడా థియేటర్స్ లో విజిల్స్ మోత మోగించడానికి రెడీ అవుతున్నారన్న మాట ఎప్పటినుంచో ఉంది. రాజమౌళి మారిపోయారని మొన్నటికి మొన్నే కదా మాట్లాడుకున్నాం. దాన్ని అక్షరాల నిజం చేసి చూపిస్తోంది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్రతి చిన్న విషయాన్ని దాచిపెట్టి సినిమా రిలీజ్కి ముందు పక్కాగా రివీల్ చేసే జక్కన్న రిలీజ్కి 1.5 దాకా ఉండగానే ప్రమోషన్లు స్టార్ట్ చేసేశారు. వారణాసి సినిమా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ గురించి, వారణాసి మూవీ టైటిల్ గ్లిమ్స్ గురించి ఇంకా జనాలు మర్చిపోనేలేదు. ఇదిగో మొదలవుతుంది, అదిగో మొదలవుతుంది అంటూ జనాలను ఊరించిన జక్కన్న ఇప్పుడు ఈవెంట్ అయిపోయాక కూడా ఆ మేనియా నుంచి బయట పన్నివ్వడలేదు.
ఆయనే కాదు, టోటల్ టీం ఇప్పుడు అదే పనిలో ఉంది. తగలపెట్టేద్దామా అంటూ ప్రియాంక చోప్రా చేసిన స్పీచ్ ప్రాక్టీస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. అంతేకాదు, ముగ్గురు స్టార్స్ కలిపి తీసుకున్న సెల్ఫీలు కూడా వైరల్ అవుతున్నాయి. రిలీజ్కి ఏడాదికి పైగానే ఉంది. అయినా ఇప్పుడే మేం ప్రమోషన్లు స్టార్ట్ చేశాం. ఇంటర్నేషనల్ మీడియా చూపిస్తోన్న ఉత్సాహం ఆనందం కలిగిస్తోందంటూ మనసులోని మాటలు బయటపెట్టేశారు సిల్వర్ స్క్రీన్ మందాకిని. తెలుగు, మలయాళ సూపర్ స్టార్లతో కలిసి చేస్తోన్న మూవీ గురించి మరింత ఎగ్జైటింగ్గా ఉన్నారు దేశీ గర్ల్. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న స్కేల్, విఎఫ్ఎక్స్ని బిల్డ్ చేస్తోన్న విధానం, ఇలా ప్రతిదీ టాక్ ఆఫ్ ది గ్లోబ్ అవుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చిత్రీకరిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ప్లాన్ చేస్తారోననే క్యూరియాసిటీ కూడా జనాల్లో అదే రేంజ్లో ఉంది. సినిమాలో థీమ్ సేమా, హీరో క్యారెక్టర్ కూడా సేమేనా, లేకుంటే కథ ఆల్రెడీ చూసినట్టుంటుందా? అసలు విలాయత్ బుద్ధాకి పుష్పకి పోలికేంటి? అల్లు అర్జున్ 2 పార్ట్ల సినిమాతో పృథ్వీరాజ్ సింగిల్ పార్ట్కి పోలికెందుకొచ్చింది? ఏ బిడ్డా ఇది నా అడ్డా అనే తీరులోనే అది నిజంగా పుష్పరాజ్ అడ్డానే అనే ఫీల్ ని క్రియేట్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన ఐకానిక్ యాక్టింగ్ కి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ కథని లోకల్ ఫ్లేవర్తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పారు సుకుమార్. పార్టీ లేదా పుష్ప అని అడిగే పోలీస్ ఆఫీసర్, హీరోకి అతనికి మధ్య ఈగో క్లాషెస్, మంచి స్పెషల్ నెంబర్స్తో గుర్తుండిపోయే రికార్డులను క్రియేట్ చేశాడు పుష్పరాజ్. ఇప్పుడు ఇదే ఫ్లేవర్తో కనిపిస్తోంది విలాయత్ బుద్ధా. మా సినిమాలో నేను గంధపు చెక్కల స్మగ్లర్గా కనిపించిన విషయం ఓకే. పుష్ప సినిమాకి మా మూవీకి ఎలాంటి సంబంధం ఉండదు. 2 కథలు వేరువేరు. దయచేసి పోల్చవద్దు అని ఓపెన్గా చెప్పేస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ని చూసిన వారు మాత్రం ఎక్కడో పోల్చి చూస్తూనే ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కథతో తెరకెక్కిన పృథ్వీరాజ్ సినిమా అల్లు అర్జున్ మూవీస్ రికార్డులను టచ్ చేయగలదా, పుష్పలాగా వైరల్ అవుతుందా అంటూ రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఏడాది మొత్తం మీద విడుదలయ్యే 10 పెద్ద సినిమాల కోసం మిగిలిన చిన్న సినిమాలన్నీ బలైపోవాలా? సినిమాకి ఇద్దరికి ఇచ్చే రెమ్యూనరేషన్స్ కోసం బడ్జెట్ అమాంతం పెరగాల? ఆ భారం సామాన్యుడి మీద ఎందుకు పడాలి? అచ్చం ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి ఛాంబర్ పెద్దల నుంచి. ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. వీడియో పైరసీ, సెల్ పైరసీ నుంచి సినిమాను రక్షించడానికి ఛాంబర్ ఎంతో కృషి చేస్తోంది. 100 మంది కష్టానికి రూపం సినిమా. పైరసీ చేసేవారిని ఎన్కౌంటర్ చేయాల్సిందే అన్నది సి కళ్యాణ్ మాట. ఇప్పటి వరకు చేస్తున్నదంతా సరే, క్యూబ్, యూఎఫ్ఓ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా లీక్ అవుతుందన్న విషయం మీద దృష్టి పెట్టాలన్నది కూడా స్టేజ్ మీద వినిపించిన సలహా. దాదాపు కొన్ని వేల సినిమాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఐబొమ్మలోకి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయని కామన్ సెన్స్, అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరికీ తెలుసు. క్యూబ్, యూఎఫ్ఓ నుంచి వెళ్తున్నాయని ఆ ఇన్స్పెక్టర్ గారు నిన్న చెప్పారు, మీరు కూడా చూడండి. పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు, అది ఈజీగా వెళ్ళిపోతుంది. మినిమం ఎవరు తెలియనోడికి కూడా తెలుస్తుంది అది క్యూబ్, యూఎఫ్ఓలు వెళ్తుందని. ఈ 100% ఈ లాస్కి బేర్ చేయాల్సింది క్యూబ్, యూఎఫ్ఓలే. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు చేశామంటే కుదరదు. వాటి భారం టిక్కెట్ల మీద పడుతుంది. సామాన్యుడు అంతగా తట్టుకోలేక దొంగదారిలో సినిమా చూస్తున్నాడు. 10 లోపొచ్చే పెద్ద బడ్జెట్ సినిమాల కోసం చిన్న సినిమాలన్నీ చితికిపోతున్నాయన్నది మరికొందరి ఆవేదన. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు 50 కోట్లు తీసుకుని ఒక 6 నుంచి 7 సినిమాలకి 350 కోట్లు వచ్చినాయి అనుకుంటే, కేవలం ఆయనకి 2 సినిమాల్లోనే మోర్ దాన్ 550 క్రోర్స్ వచ్చినాయి. డెఫినెట్గా ఆ విధానం మన స్టార్స్ కూడా, మన స్టార్ డైరెక్టర్స్ కూడా కొనసాగిస్తే ప్రొడ్యూసర్గా ఇబ్బంది తగ్గుద్ది, ప్రేక్షకుడికి ఇబ్బంది తగ్గుద్ది. ఇది ఒకటి. తర్వాత బాలకృష్ణ గారు చాలా క్లారిటీగా మనకు 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ స్టార్లు అయితే ఎందుకు పెంచాలని చెప్పి అన్నారు. అందుకని డెఫినెట్గా దీని అన్నిటి మీద ఇంటర్నల్గా చర్చలు జరిగి దీని మీద ఒక సానుకూలమైన ఇది వస్తుంది. అప్పుడు మీకు క్లారిటీగా చెప్తాం. పైరసీ నరికట్టడానికి ప్రభుత్వంతో కలిసి ఫిలిం ఛాంబర్ అడుగులు వేయాలి. టికెట్ రేట్ల విషయంలోనూ ఛాంబర్లో చర్చ జరగాలి. అతి త్వరలోనే ఆ ప్రయత్నం చేస్తామన్నది పెద్దల మాట. ఎంత త్వరగా జరిగితే అంత మేలు అన్నది అన్ని వైపుల నుంచి వినిపిస్తోన్న సలహా. పైరసీలో తెలుగు ఫిలిం ఛాంబర్ పాత్ర లేదని నిన్న ఎవరో కొంతమంది అక్కడ మిత్రులు అభిప్రాయపడి అడిగారంట. 24/7
12 మెంబర్స్ కంటిన్యూగా 365 డేస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మా పైరసీ సెల్ నుంచి ఇచ్చిన లీకుల ద్వారానే గతంలో చాలా అంటే ఇతర దేశాల్లో కూడా గుర్తింపు చెందే విధంగా ఛాంబర్ పైరసీ సెల్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన లీకులు కూడా ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళినవే. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.